కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజిస్టర్ పద్ధతిలో సంతకాలను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అసెంబ్లీలో రిజిస్టర్ హాజరు పద్ధతి ఉండకూడదని స్పీకర్ ఆదేశించారు. కొంతమంది ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని స్పీకర్ ఆరోపించారు. రిజిస్టర్ ప్లేస్లో డిజిటల్ పద్ధతిలో ఎమ్మెల్యేల హాజరు నమోదుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి మొదలు కానున్నాయి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు తీసుకున్నటువంటి నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? పాత పద్ధతులకి స్వస్తి చెప్పి అంతా డిజిటలైజ్ చేస్తున్నామనేటువంటి ఒక మాట చెప్తున్నప్పటికీ దీని వెనకాల ఉన్నటువంటి ఒక నిగూఢార్థం సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూడాలంటారు దీన్ని? మరి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో పట్టు బిగించే యోచనలో స్పీకర్ ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రిజిస్టర్ పద్ధతి ఇప్పటి వరకు ఎమ్మెల్యేల హాజరు రిజిస్టర్ పద్ధతిలో తీసుకునేవారు. ఏదైతే ప్రతిపక్ష నేతలు కానీ ఒక బలమైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇలాంటి నేతలు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి వారి దగ్గరికి కొంతమంది ఏదైతే అసెంబ్లీ సిబ్బంది రిజిస్టర్ తీసుకెళ్లి సంతకాలు పెట్టించుకోవడం సర్వసాధారణం. మనం గత తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ లో కూడా మనం గమనించాము. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరైనప్పుడు కూడా ఆయన ఛాంబర్ వద్దకు అసెంబ్లీ రిజిస్టర్ తీసుకెళ్లిన పరిస్థితి కూడా చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీ సమావేశం హాజరు కాలేదు కాబట్టి ఏదో ఒక విధంగా వారిపైన చర్యలు తీసుకోవడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఎమ్మెల్యేలు ఇప్పటికే సమావేశాలకు హాజరు కాలేదని ఒకవైపు విమర్శ ఉంది. మరోపక్క పదే అటు స్పీకరు, ఇటు డిప్యూటీ స్పీకర్, మరోపక్క డిప్యూటీ సీఎం కూడా అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష ఏదైతే జగన్ తో పాటు ఎమ్మెల్యేలు హాజరు కావాలి, హాజరైతేనే ఇక్కడ ప్రజా సమస్యలను అటాచ్ చేసేటట్టు పదే వారు విజ్ఞప్తి చేశారు. అయితే నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం. ఎందుకంటే ఉండే సింగిల్ పార్టీ ఒకటే, ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది ఒక పార్టీ కాబట్టి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి హాజరవుతామంటూ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన స్పీకర్ ఇప్పటికే దీనిపైన జగన్ నేరుగా కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఈ కేసు విచారణ ఉంది. మరోపక్క అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేదు అంటూ జగన్ విజ్ఞప్తిని తిరస్కరించారు. ఏదైతే రాజ్యాంగంలోని షెడ్యూల్ ప్రకారం, ఏదైతే ఆర్టికల్ 10 షెడ్యూల్ ప్రకారం 10% శాసనసభ్యులు ఉంటే మాత్రమే ప్రతిపక్ష హోదా ఇస్తామంటూ అసెంబ్లీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. అయితే గతంలో ఏదైతే వేరు రాష్ట్రాల్లో ఆ ప్రతిపక్ష హోదా 2-3 ఎమ్మెల్యేలు ఇచ్చిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రంలో మాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరంటూ జగన్ పదే ప్రశ్నించడం, ఇటు జగన్ అసెంబ్లీ సమావేశంలో హాజరు కావడంతో నేరుగా డిజిటల్ పద్ధతిని, గతంలో మాన్యువల్ పద్ధతి, రిజిస్టర్ పద్ధతిని ప్రస్తుతం ఇప్పటికిప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అది వెంటనే అసెంబ్లీ కార్యదర్శి కూడా లేఖ రిలీజ్ చేశారు. రేపటి నుంచి డిజిటల్ పద్ధతిలో అసెంబ్లీ సభ్యుల ఎమ్మెల్యేల హాజరు తీసుకుంటామంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై వైసీపీ ఎలా స్పందిస్తుంది, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో వైసీపీ ముందస్తు వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. మురళి, అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్నటువంటి రాజకీయాలు అంటారా, లేకపోతే అసెంబ్లీకి రావాలని, లేకపోతే అసెంబ్లీ నుంచి బహిష్కరించాలనేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా అనేటువంటి డిస్కషన్ కూడా నడుస్తుంది కదా కిరణ్? దీనికి సంబంధించి ఏపీలో పర్టికులర్ దీన్ని ఎలా చూడొచ్చు? మురళి, ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ కొనసాగుతుంది. ఆయన కోర్టుకి వెళ్ళారు, కోర్టు విచారణలో ఉంది. మరోపక్క ఆయన డిమాండ్ ని తిరస్కరించారు. పదే అసెంబ్లీ సమావేశం హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారంటూ స్పీకర్ పదే ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యవహారం గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు 2 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మాజీ సీఎం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా జీతాలు తీసుకున్నారు కదా అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేతలు అసెంబ్లీ సమావేశం హాజరు కావడం సర్వసాధారణంగా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో జయలలిత, దివంగత నేతలు ఇద్దరు కూడా, జయలలిత కావచ్చు, కరుణానిధి కావచ్చు, వారిద్దరు
అసెంబ్లీ సమావేశాలకు 5 సంవత్సరాల కాలం కూడా హాజరైన పరిస్థితి లేదు. 5 సంవత్సరాల కాలంలో ఒకసారో 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశం హాజరయ్యారు. అక్కడ ఇలాంటి పరిస్థితి రాలేదు. ప్రస్తుతం పళనిస్వామి కొన్నిసార్లు అసెంబ్లీ సమావేశం హాజరవుతున్నారు, కొన్నిసార్లు హాజరు కాని పరిస్థితుల్లో కూడా తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దక్షిణ భారతదేశంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇటు తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు, మిగిలిన సభ్యులు హాజరవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొత్తగా దేశంలో ఒక కొత్త సంప్రదాయానికి తెరదీయడానికి టీడీపీ కూడా ప్రయత్నం చేస్తుందా అనే ఆరోపణలు కూడా మరోవైపు విమర్శిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను బహిష్కరించాలైనా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల పైన నేరుగా అనర్హత వేటు వేయాలన్నా, అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ఈ ఉప ఎన్నికల్లో 11 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఉన్న 2 సంవత్సరాల పాలన దగ్గరకు వచ్చిన తర్వాత టీడీపీ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నేరుగా ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా మరో పక్క ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు అసెంబ్లీ సమావేశాలకు అవ్వడమే కాకోకుండా ఏదైతే ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే అసెంబ్లీ వేదిక ప్రధాన అధికార పార్టీ పదే పిలిపిస్తున్నా కూడా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే హాజరవుతాం. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా తాను ప్రజా సమస్యలు అడ్రస్ చేయడానికి నాకు సమయం ఇవ్వాలి, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం నాకు సరిపోదంటూ జగన్ పదే ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారం రేపు అసెంబ్లీలో ఏం జరగబోతుందో, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా, హాజరు కారా, వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఏంటనేది మనం రేపు ఉదయం చూడాలి. మురళి, అసెంబ్లీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత వరకా, లేకపోతే దీనికి సంబంధించి తీసుకునేటువంటి కీలక నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అంశం అయితే, పర్టికులర్గా అడుగుపెట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ప్రతి మూమెంట్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకున్నటువంటి కీలక నిర్ణయమే ఇందుకు ఉదాహరణగా కూడా తెలుస్తుంది. రిజిస్టర్ పద్ధతిలో సంతకాలను తొలగిస్తూ ఆదేశాలు అయితే ఆయన ఇచ్చారు. ఇకపై అసెంబ్లీలో రిజిస్టర్ హాజరు పద్ధతి ఉండకూడదని కూడా స్పీకర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని స్పీకర్ ఆరోపించారు. రిజిస్టర్ ప్లేస్లో డిజిటల్ పద్ధతిలో ఎమ్మెల్యేల హాజరైతే నమోదవనుంది. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నటువంటి పరిస్థితి. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.